బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఇస్తూ ఉన్నారు, అధికారులు ఇచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు చూస్తే 58% పోలింగ్ నమోదైంది. ఢిల్లీ వ్యాప్తంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైంది. దాదాపు 70 అసెంబ్లీ స్థానాలకు ఢిల్లీ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలుసు. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో నిల్చొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అంటే ఓటు వేసే హక్కును కల్పిస్తూ ఉన్నారు అధికారులు. ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో చాలా మందకొడిగా కొనసాగింది ఓటింగ్ అంతా కూడా. మధ్యాహ్నం వరకు దాదాపు 33%గానే ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా చూస్తే కరోల్ బాగ్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఇస్తున్నారు అధికారులు. పూర్తి సరళికి సంబంధించి మా ప్రతినిధి శివ ఉన్నారు, మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓ టు యు శివ. రైట్ సుమతి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది 6 గంటలతో. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం 6 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ 57.70 అంటే దాదాపు 58% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా కొనసాగిన ఈ ఎన్నికల పోలింగ్ అనేది మధ్యాహ్నం తర్వాత కొంత ఊపందుకుని ఇది 58%కి చేరుకుంది. గతంలో ఈ సమయానికి 5 గంటల వరకు కొంత ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది కొంత అధికార పార్టీకి వ్యతిరేక ఓటు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయనేది 6:30కు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా సిద్ధంగా ఉన్నాయి. 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎవరికి పట్టం కట్టబోతున్నాయి, పీపుల్స్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా సర్వే నిర్వహించాయి అనేది కూడా మనకు 6:30 తర్వాత తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అయితే 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు 699 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 8వ తేదీన ఫలితాలు వెల్లడించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈరోజు ఉదయం సమయంలో కొంతమేర ఎటువంటి వివాదాలు ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగిన ఎన్నికల పోలింగ్ అనేది 11 గంటల తర్వాత మాత్రం కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను బారికేడ్ల వద్ద తోసేశారనేది పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాంతోపాటు ఢిల్లీ సీఎం అతీషీ వాహనంలో 5 లక్షల రూపాయలు దొరికినట్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ వాహనం నడుపుతున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఇక్కడ ఓట్లు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా తెలియజేస్తున్నారు. అంటే ముస్లిం ఓట్లకు సంబంధించి ప్రధానంగా సరేల్ ఖాన్లోని పోలింగ్ బూత్ వద్ద డిప్యూటీ సీఎంను మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను కూడా తోసివేశారనే ఇది ప్రధానంగా చెప్తున్నారు. ఇక చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో పోలీసులతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా వాగ్వివాదానికి దిగారు. అక్కడ పోలీసులు సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదు, అక్కడ దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్న వారికి వారు ప్రోత్సాహం ఇస్తున్నారంటూ కూడా సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వారిరువురి మధ్య వివాదం చెలరేగిన తర్వాత గొడవ అనేది సద్దుమణిగింది పోలీసుల జోక్యంతో. ఇక తర్వాత ఆ గొడవ మినహా అంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల పోలింగ్ అనేది ముగిసిందని ఢిల్లీ ఎన్నికల కమిషన్ అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉంటారో వారందరూ కూడా ఎంత సమయమైనా సరే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లో అంటే మరొక 15 నిమిషాల్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 3వసారి మేమే విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే మాకు ఒక అవకాశం ఇవ్వబోతున్నారు ఢిల్లీ ప్రజలంటూ కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఓటింగ్ కావచ్చు లేకపోతే పోలింగ్ సరళిని మనం గనక గమనిస్తే మరికొక 20 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ పోలింగ్ గనక మనం గమనిస్తే కరోల్ బాగ్ లో అత్యల్పంగా అలాగే ముస్తఫాబాద్ లో అత్యధికంగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ముస్తఫాబాద్ ఇక్కడంతా కూడా ఎక్కువ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉంటారు. అందరూ కూడా ఈసారి అందరూ బయటకు వచ్చి ఓటు వేశారు. గతం కన్నా భిన్నంగా ఈసారి బయటకు వచ్చి ఓటు వేయడం వల్ల అక్కడ ముస్తఫాబాద్లో అత్యధికంగా ఓటు పర్సంటేజ్ నమోదైంది అనేది కూడా విశ్లేషకులు కానీ ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. మరోవైపు కరోల్ బాగ్ ఇక్కడ
అత్యల్పంగా నమోదైంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అక్కడ అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ప్రజలు ఎందువల్ల బయటకు రావలేదు, ఎందువల్ల ఓటు వేయలేదు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది బయటకు వచ్చి ఓట్లు వేయలేదు, కొంతమంది ప్రభుత్వం మారాలని కొంతమంది ఓట్లు వేశారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇటు ఆమ్ ఆద్మీ, ఇటు బీజేపీ రెండు కూడా ఎవరికి వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ మేము రేసులో ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. కానీ ఇక ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నాయి, ఢిల్లీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేది కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇవి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది కూడా మనకు 8వ తేదీ వరకు కూడా ఎదురు చూడాల్సి ఉంది. 8వ తేదీన ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా మొదటి రౌండ్ నుంచి ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ బ్యాలెట్ ఓట్లు కానీ ఇతర ఓట్ల ద్వారా ఓట్ల ద్వారా మెజారిటీ ప్రకారం మనం ఒక అంచనా అయితే వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి 6:30 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకైతే చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదనేది ఎన్నికల సంఘం చెప్తోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య ఈ ఎన్నికలను నిర్వహించింది. 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 19,000 హోంగార్డులు, అలాగే 35,000కు పైగా ఢిల్లీ పోలీసులు ఈ భద్రతను పర్యవేక్షించారు. మరోవైపు 13,000 పోలింగ్ కేంద్రాలు, 3,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ ఎప్పటికప్పుడు డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారీ భద్రత నడుమ ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇక 6 గంటలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. దాదాపు 70 అసెంబ్లీ స్థానాలకు ఢిల్లీలో ఎన్నికలైతే ముగిశాయి. పోలింగ్ సరళిని చూస్తే దాదాపు 58% నమోదైంది. అత్యల్పంగా కరోల్బాగ్, అత్యధికంగా ముస్తఫాబాద్లో పోలింగ్ నమోదైనట్టుగా మనకు డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ 6:30 తర్వాత వెలువడతాయి. నిజంగా మా ప్రతినిధి శివ చెప్పినట్టు ఇవి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నది మనకు తెలియాలంటే 8వ తేదీ వరకు వెయిట్ చేయాలి. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఢిల్లీ ఎన్నికలు ముగిశాయనే చెప్పాలి.